Hi friends, good morning. Raja. సో టుడే టాపిక్ ఐబిఎం కంపెనీలో మనం జాబ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా సెర్చ్ చేసుకోవాలి. ఫ్రెషర్స్ కి మాత్రమే ఈ వీడియో. సో ఇది ప్రజెంట్ మీరు చూస్తున్న స్క్రీన్ వచ్చేసి ఐబిఎం కెరియర్ పోర్టల్. ఈ కెరియర్ పోర్టల్లో మనం ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఎలా జాబ్స్కి అప్లై చేసుకోవాలి, మనకి సూటబుల్ ఎలా అవుతుంది, మనం రిజ్యూమ్లో ఏమేం పెట్టాలి, ఏమేం పెట్టకూడదు అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ పేజ్ కెరియర్ వెబ్సైట్, ఐబిఎం కెరియర్ వెబ్సైట్, ఈ వెబ్సైట్ లోకి వచ్చాక ఇక్కడ మీరు చూస్తే ఐబిఎం కెరియర్స్, జాబ్స్, కెరియర్ బ్లాగ్, టీమ్స్, ఎంట్రీ లెవెల్, రిసోర్సెస్, లొకేషన్స్, ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి. సో మనం ఐబిఎం కెరియర్ మీద క్లిక్ చేస్తే మనకి ఎలా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి టూ వేస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్ప్లోర్ ఆల్ రోల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఈ రోల్స్ మీద క్లిక్ చేస్తే మన కంపెనీలో ఉన్న అన్ని జాబ్స్ ఓపెనింగ్ అవుతాయి. ప్లస్ మనకి ఏమేమి కావాలనేది కూడా అక్కడ ఆప్షన్స్ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ చేశాను, ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. హైబ్రిడ్ అండ్ రిమోట్ జాబ్స్ వచ్చాయి మనకి. ఇక్కడ అప్లికేషన్ డెవలపర్, క్లౌడ్, ఫుల్ స్టాక్ మీద ఉన్నాయి. సేమ్ టైం సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్, డిజిటల్ ట్రాన్సాక్షన్ మీద ఉన్నాయి. అప్లికేషన్ డెవలపర్, సర్వీస్ నో మీద కూడా ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు చూస్, మనం చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ హైబ్రిడ్ మోడల్ కావాలి, నేను హైబ్రిడ్ మోడల్ మీద క్లిక్ చేశాను. సో మనం ఫిల్టర్ ఇచ్చాక హైబ్రిడ్ మోడల్ మాత్రమే వస్తాయి. దెన్ మనకి ఏం కావాలి, మనకి ఎక్స్పీరియన్స్ లెవెల్లో కావాలి, ఎక్స్పీరియన్స్ లెవెల్ వైజ్ మనకి ఎక్స్పీరియన్స్ కావాలా, ఇంటర్న్షిప్ కావాలా, మనకి ఫ్రెషర్స్ కి కావాలా. ప్రెసెంట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఎంట్రీ లెవెల్, దట్ మీన్స్ విచ్ ఇస్ ఫ్రెషర్స్. సో క్లిక్ ఆన్ ఎంట్రీ లెవెల్, ఎంట్రీ లెవెల్ మీద క్లిక్ చేశాను. సి నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ముంబై ఉంది, మల్టిపుల్ సిటీస్ ఉన్నాయి, సో అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. దట్ మీన్స్ విచ్ ఇస్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఆల్సో ఇట్ ఈస్ ప్రెసెంటింగ్. సో లొకేషన్ మీద క్లిక్ చేసి వీ హ్యావ్ టు పికప్ ఇండియా. ఇండియా మీద క్లిక్ చేయాలి. దెన్ ఇట్ విల్ బి, మనకి అప్పుడు ఏం చూపిస్తుంది, ఇండియా మీద క్లిక్ చేశాక ఓన్లీ ఇట్ విల్ బి షో ద జాబ్స్ విచ్ ఇస్ అవైలబుల్ విత్ ఇన్సైడ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకి క్వాలిటీ ఇంజనీర్, ఆటోమేషన్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్ కిందకి వస్తుంది. సో ఇది ఎక్కడ ఉంది, బెంగళూరు లొకేషన్ లో ఉంది ఈ జాబ్ ఓపెనింగ్. సో ఇదేముంది, డేటా ఇంజనీరింగ్, డేటా ప్లాట్ఫామ్, ఏడబ్ల్యూఎస్, ఇది ఎక్కడ ఉంది, పూణే లెవెల్. సో ఇలా పర్టికులర్ జాబ్ మీద క్లిక్ చేశాక మనకి ఇలా ఓపెనింగ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చాక మనం ఎలా అప్లై చేసుకోవాలనేది సింపుల్. ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ క్లిక్ ఆన్ ద అప్లై నౌ. సో ఒకవేళ మీరు ఆల్రెడీ ఐబిఎం పోర్టల్లో లాగిన్ అయి ఉంటే ఇక్కడ మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి కంటిన్యూ మీకు క్లిక్ చేస్తే కంటిన్యూ అయిపోతుంది. లేదు మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ లేదు, దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, దెన్ వీ హ్యావ్ టు చూస్, వీ హ్యావ్ టు బి కంటిన్యూ విత్ అవర్ గూగుల్ ఐడి. సో కంటిన్యూ విత్ గూగుల్ అంటే దీని మీద క్లిక్ చేయ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. సి దిస్ ఇస్ మై నేమ్. సో ఆల్రెడీ ఇలా వచ్చేసింది. దెన్ ఇట్ హ్యాస్ బిన్ డిస్ప్లే డేటా ఇంజనీర్, డేటా ప్లాట్ఫామ్స్, ఏడబ్ల్యూఎస్. సో ఈ పర్టికులర్ జాబ్ ఎస్టిమేటెడ్, సి ఈ జాబ్ అనేది ఓపెనింగ్ అనేది ఓపెన్ అయింది. సో మనం వాట్ వీ హ్యావ్ టు డూ ద నెక్స్ట్, మన అప్లికేషన్ ఫిల్ చేయాలి. సి చూస్ అండ్ ఆప్షన్ టు అప్లై. ఎలా అప్లై చేసుకోవాలి, వితౌట్ రెజ్యూమా లేదంటే డివైస్ నుంచి పికప్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను డివైస్ నుంచి నా రెజ్యూమ్ ని దీంట్లో అప్లోడ్ చేస్తాను. సి we have to give whatever the necessary information is required for the particular field. ఆ ఫీల్డ్ కి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం దీన్ని కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ లో మనకి అప్లై నౌ వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ దమ్. బట్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఎదర్ ఇట్ విల్ బి అప్లికేబుల్ ఆర్ నాట్, ఎదర్ ఇట్ విల్ బి ఎలిజిబిలిటీ ఆర్ నాట్ టు అస్. సో ఆల్రెడీ నేను దీనికి ఎలిజిబిలిటీ కాదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు బి బ్యాక్. సో this is the way we have to be applied. For example, the next thing,
what we have to do, what we have to put in the resume. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాబ్ యొక్క మెయిన్ కన్సర్న్ ఏంటి? డేటా ఇంజనీరింగ్, డేటా ప్లాట్ఫామ్, AWS. సో ఇక్కడ మనం ఏమేం పెట్టాలి, ఏమేం పెట్టకూడదు రీజన్ లో. ఎవర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ రోల్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? డేటా ఇంజనీరింగ్ సంబంధించిన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వన్ ఆఫ్ ది HR recruiter. So if I put only HR recruiter to particular this job and I have click on the apply, then I will not be eligible to this particular role. Why? See, I'm going to the ChatGPT and I'm selecting this copy. I have been pasted here and I'm copying this role and the responsibilities and I'm pasting here and I'm giving prompt as per my experience. I have a 4 years of experience in IT recruiter at USA or Canada. Do I eligible for this particular role? అని చెప్పి క్లిక్ చేసి క్వశ్చన్ మార్క్ ఇస్తారు. దెన్ ఇట్ విల్ బి రీడ్. సిస్టమ్ అనేది రీడ్ చేసి షార్ట్లీ ఆన్సర్ నో, యు ఆర్ నాట్ డైరెక్ట్లీ ఎలిజిబుల్ రైట్ నో ఫర్ దిస్ డేటా ఇంజనీరింగ్. సో ATS అనేది ఎలా మన రిజ్యూమ్ ని షార్ట్ లిస్ట్ చేస్తుందంటే, దిస్ ఇస్ ద వే, this is the correct way we have to check either what we have been going to be apply the job, either we are suitable or not. సో మనం మన resume లో మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని then we have to be apply for that particular job. For example, ఇక్కడ required technical and professional expertise. See, again I'm going to be check other myself. I don't have a experience in big data technologies. So can I apply for this? Short answer, no. Why you are not eligible? The JD is a senior strong mid-level data engineer, is not an entry level of transition role. So we are not eligible. So this is the way we have to be checked either we can apply or not for this particular job. Ila check cheskoవాలి. So thanks guys. So go and apply. Before applying, please cross check for the role and responsibilities. If there is any required technical and professional expertise, go and check whether you can eligibility or not in ChatGPT. Thanks.